వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సాంబార్ పెట్టుకోబోతున్నాను. దానికి ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపులోనూ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, కొద్దిగా మినపప్పు వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. ఆ తాలింపులోనూ కొద్దిగా ఇంగువ, అది కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ, క్యారెట్, చిలకడదుంప, ఆనపకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుంటాను. ములక్కాయ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకుంటాను. కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు, వాటర్ పోసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. చింతపండు గుజ్జు పోసుకోవాలి. పప్పు వేసేది మిస్ అయిపోయింది. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఒక 10 నిమిషాలు మరగనిచ్చేసి దింపేసుకుంటాం. పప్పుచారు రెడీ అయిపోయినట్టే. ఒక నిమిషం మరగనిచ్చేసి దింపేసుకుంటాం. సాంబార్ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది మీకు నచ్చినట్టయితే కింద కామెంట్లో పెట్టండి. నేను MTR సాంబార్ పొడి వేసుకుంటున్నాను, 1 స్పూను. MTR సాంబార్ పొడి 1 స్పూను వేసుకున్నాను. అది కొంచెం మరగనివ్వాలి.